గిరిజనులకు అన్యాయం చేస్తున్న ఐటీడీఏ పీఓ ఇలాంటి లెక్చరర్లను ఇతర పెద్ద సంస్థలో పెట్టడం తగునా? నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో పర్యటించిన తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు దారునాయక్ సున్నిపెంటలో గల ఐటీడీఏ ఆఫీస్ వద్దకు పోలేరమ్మ గుడి నుండి ఐటీడీఏ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చిన గిరిజనులు ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 పథకాలు కొనసాగించాలని ఆందోళన చేశారు. గత ప్రభుత్వం ఐఏఎస్ గ్రూప్ 1 కేడర్ అధికారిని నియమించి గిరిజనులకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక అలాంటి ఇది ఏమాత్రం చేయకుండా ఒక లెక్చరర్స్ కేడర్ పిల్లలకు పాఠాలు చెప్పుకునే వారిని ఐటీడీఏ పీఓగా నియమించిందని, ఆయనకు గిరిజనుల గురించి ఎలాంటి అవగాహన లేదన్నారు. ఆయనను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు రాగా ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన వచ్చేంత వరకు ఇక్కడే నిరసన వ్యక్తం చేస్తామని భీష్మించుకొని కూర్చున్నారు. అయినా ఆయన ఆఫీస్కు రాలేదు. తదుపరి క్రింది స్థాయి అధికారులకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజనులు, టీడీపీ కార్యకర్తలు భారీగా పాల్గొని మెమోరాండం ఇచ్చారు. దారునాయక్ ఎస్టీ సెల్ అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొండిపెంట టీడీపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. రాజ్యం దోపిడీ రాజ్యం